ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. ఒక మహర్షి ఆశ్రమంలో ధ్యానం అయిపోయిన తర్వాత బయటికి రాగానే వాళ్ళ శిష్యులందరూ అడుగుతారంటండి. ఆశ్రమం బయట చెత్త కుండీ దగ్గర కొంతమంది ఈ చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళు, రకరకాల వ్యక్తులు అక్కడంతా తిరుగుతూ ఉంటారండి. అక్కడ చెత్త కుండీలో కొంత ఆహారం కూడా ఉంటే కుక్కలతోటి వాళ్ళు పోరుకాడి ఆహారాన్ని కూడా తింటూ కనబడతారంట. అవన్నీ శిష్యులు చూసి వాళ్ళ గురువు గారిని అడుగుతారంట. గురువు గారు ఆ చెత్త కుండీ దగ్గర చాలా మంది ఆహారం కోసం కుక్కలతో పోట్లాడుతూ ఉన్నారు, చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ పేపర్లు రకరకాలు ఏరుకుంటున్నారు, వాళ్ళకి ఎందుకని ఈ విధంగా జీవితం వచ్చిందని అడుగుతారంట. ఆ స్వామీజీ ఆయన దివ్య దృష్టి చూసి చెప్తాడంట, ఆయన వాళ్ళు గత జన్మలో ఆహారం కోసం ఎవరైతే ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళు గత జన్మలో ఆహారాన్ని వృధా చేసి ఉంటారు. ఉన్న ఆహారాన్ని ఎక్స్ట్రాగా వండేసి ఎక్కడంటే అక్కడ పడేయడము, లేదు వాళ్ళ తల్లిదండ్రులకో బంధువులకో సరిగ్గా టయానికి తిండి పెట్టకుండా ఉండడము, అహంకారంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జన్మలో ఆహారం కోసరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే విధంగా నీటి కోసం కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే గత జన్మలో నీటిని వృధాగా వదిలేయడము, వృధా చేయడము అలా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు మాత్రమే నీళ్లు లేని స్థలాలలో ఎడారుల్లో పుట్టి నీళ్ళ కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదేవిధంగా ధనం కోసం ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళు గత జన్మలో ధనం తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పడ్డ వాళ్ళు మాత్రమే ఈ జన్మలో ధనం కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదేవిధంగా అనారోగ్యం పాలైనారంటే కూడాను దానికి కూడా గత జన్మకు సంబంధించిన కారణాలే ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళకి వసతి ఉన్నాయి కానీ హాస్పిటల్లో చూపించుకుంటా వాళ్ళకి టయానికి సరిగ్గా చూడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు అనారోగ్యంతో పుట్టి కూడాను ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానికని మనము ఏదైతే చేస్తామో అది కర్మదేవతలు కానివ్వండి, కాలం కానివ్వండి తిరిగి అదే మనకి ఇస్తుంది తప్ప వేరేది ఇవ్వదు. దానికని మీరు వీలైనంత వరకు ఇతరులు కనబడ్డప్పుడు మంచిగా పలకరించి సహాయం చేసేదానికి మాత్రమే చూడాలి తప్ప వాళ్ళ తప్పులు ఎతకద్దండి. వాళ్ళ తప్పులు ఎవరైతే ఎతకతారో మీలో తప్పులుంటేనే ఎదుటి వ్యక్తులు ఎక్కువగా తప్పులు కనబడతాయి. మీలో తప్పులు అనేటివి కానీ లేకుండా ఉంటే ఇతరుల వ్యక్తులలో తప్పులు కనబడవు. దానికని అర్థం చేసుకొని వీలైతే ఇతరులని నవ్వుతూ పలకరించేదానికి ప్రయత్నం చేయండి. లేదనుకుంటే పక్కకు తప్పుకొని కాముగా ఉండండి. అంతే తప్ప ఇతరులని ఇబ్బంది పెట్టాలని ఏ కోశాన కూడాను మీకు ఆలోచన కూడా రాకుండా ఉండాలి. అందుకనే గురువు సాంగత్యంలో ఎవరైతే నిత్యం గురువుతోటి టచ్లో ఉంటూ గురువుని స్మరిస్తూ ఉంటారో వాళ్ళ మనసుని, బుద్ధిని, హృదయాన్ని, అంతరాత్మని, ఆత్మని మిగతా ఉన్న వాటిని గురువు శుద్ధము చేస్తాడు. అతను చూపు ద్వారా, ఆలోచన ద్వారా, ధ్యాస ద్వారా, హీలింగ్ ద్వారా మిగతా కొన్ని ఉంటాయండి వాళ్ళ దగ్గర మంత్రశక్తి ద్వారా నిత్యం వాళ్ళ శిష్యుల్ని శుభ్రం చేస్తూ వాళ్ళు ఆనందంగా ఉండేటందుకు అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందువల్లనంటే వాళ్ళ శిష్యులు మాత్రమే గురువు గారిని కూడా బాగా చూసుకుంటూ ఉంటారు కనుక అందుకే 100 రెట్లు తిరిగి ఆ గురువు గారు ఇస్తూ ఉంటాడు. సో దానికని వాళ్ళ జీవితము గత జన్మలు అలా చేశారు కనుక ఈ జీవితంలో చెత్తకుండీ దగ్గర కుక్కలతో పోట్లాడుతూ ఉన్నారు నాయన, వేరే ఏమీ లేదు. అందుకని ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది కాబట్టి ఆ కారణాన్ని తెలుసుకొని మనము దానిని దాటుకొని పోయేదానికి ప్రయత్నం చేద్దాము. సరేనా? ధన్యవాదాలు నాయన. హరి ఓం. జై శ్రీరామ్.